ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధమైన పాత్ర నిజాయితీగా పోషించింది. వివరణ ఇంత డీటెయిల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నిన్న మొన్న దీంట్లో కూడా మాట్లాడుకుని నేను వీడియోలు కూడా చేశాను. ప్రభుత్వం అనేటటువంటిది ఇక్కడ పదవులు పొందిన వాళ్ళు 16,000 ఉంటారు, పొందినటువంటి వాళ్ళు 2-3 లక్షల మంది ఉంటారు. వాళ్ళలో ఒక అసంతృప్తి ఉంటుంది. రాకపోవడానికి తమ వైఫల్యం అని కారణం అనుకోరు ఎవరు కూడా. ఏదో ఒక అంటే ముందు వాళ్ళలో ఫీలింగ్ వస్తుంది, ఫస్ట్ ఆత్మన్యూనతా భావం వస్తుంది. కానీ ఏదో జరిగిందని ఎవరో రాయగానే వెంటనే అటుకెళ్ళిపోతుంది. మనకి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద చెడగొట్టేశారు ఇల్లు అనే ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది. అసంతృప్తిని చల్లార్చడం కష్టం. కాబట్టి కనీసం వాళ్ళని కన్విన్స్ చేయండి. మన అది 1:1 అన్నారు. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చే పాయింట్ ఏంటంటే ఒక పోస్ట్ ఒకళ్ళనే పిలవాలి, ఇద్దరిని ఎందుకు పిలిచారు అంటోంది. దానికి వివరణ దగ్గర కొంత కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ మిస్ అయింది పాయింట్. అంటే ఒక పదవికి ఒకళ్ళనే పిలిస్తే రెండో వాళ్ళు రానక్కర్లేదు కదా, అప్పుడు ఇంకా ఇదవ్వదు కదా. ఇప్పుడు ఇంటర్వ్యూలో సెలక్షన్ కి మార్కులు ఉంటే అది సపరేట్, ఓ ప్యానల్ పెట్టి ఆ ప్యానల్లో 10 మంది కూర్చుని ఈ 100 మంది సెలెక్ట్ అయితే 300 మందిని పిలిచి 3:1 పిలిచినప్పుడు ఒక ఆస్పెక్ట్. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం క్లారిఫై చేయలేకపోయింది 2 పాయింట్లు. నెంబర్ 1, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయిని ఉద్యోగం నుంచి అతనే వెళ్ళిపోయాడు అన్నారు. బట్ అతను ఈవెన్ ఎగ్జామ్ ర్యాంక్ వచ్చేదాకా కూడా ఆన్ డ్యూటీలోనే ఉన్నాడు. ఆ తర్వాత బలవంతంగా రాజీనామా చేయించారు. బట్ అతనికి నెంబర్ 1 ఒక దాంట్లో వచ్చింది, ఇంకో దాంట్లో 8వ ప్లేస్ ఏమో వచ్చింది. కానీ అతను ఉద్యోగం చేయనీలా. నిజంగా అతను కష్టపడి చదువుకుంటే కనుక అతను ఉద్యోగం అదేమంటే